ట్రాఫిక్ ఏం లేదు, కొంచెం ఉంది అంతే. 5 minutes క్లియర్ అయిపోతుంది. వచ్చేటప్పుడు ఇది ఆగి మంచి ఫోటోలు చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఛాయ్ లేట్ అవుతుంది అనమాట. జల్దీ పోయి ఛాయ్ తాగేసి ఛాయ్ తాగితే నిద్ర రాక పోయి ఛాయ్ తాగేసి గాయ సెక్యూరిటీ ఏరియా అయితే మస్తుగా అనిపిస్తుంది అనమాట. పొద్దుగల సెక్యూరిటీ ఏరియా మొత్తం వైట్గా అనిపిస్తుంది. బాల్ ఎట్లుంటే అట్లా కనిపిస్తుంది గాయ వైట్గా. ట్యాంక్ బండ్ మీద అయితే ట్యాంక్ బండ్ నుంచి ఇంకా 3 kilometers ఉంది నీలఫర్. లక్డీకాపూల్ నీలఫర్కి అడిగి పోయి ఛాయ్ వేస్తాం. నీలఫర్ అయితే వచ్చేసినాం. ఇగో గాయస్ పైన ఉంది నీలఫర్. ఇది నీలఫరే, అటు కూడా ఉంది గాయస్ నీలఫర్. ఇగో నా చేతిలో ఛాయ్ ఉంది, వేడి ఉంది, గరం గరం ఉంది ఛాయ్. ఇప్పుడే ఛాయ్ తీసుకున్నా. అరే తాగుతూ ఎట్లుందో చూద్దాం. చెప్తా ఛాయ్ తాగుతాడు. ఛాయ్ తాగుతా అయితే అయిపోయింది మాట. ఇప్పుడైతే ఇంటికి వస్తున్నాం. ఏమున్నాయి రా ఇట్లా పైసలు ఉన్నాయా? పైసలు లేవంట మనతో. నీలోపల ఛాయ్ అయితే 30 రూపీస్ అంట. పార్సల్ అయితే 35 రూపీస్ అంట. క్రేజీ అయితే ఉంది ఛాయ్. ఐడెక్స్ ఇట్లా ఎట్లుందో ఇక్కడ కూడా అట్లనే సేమ్ టేస్ట్ అయితే నో ప్రాబ్లం. ఇప్పుడైతే నీలోపల ఛాయ్ తాగేసి పోతే చార్మినార్ అయినా పోతాం, లేకపోతే ట్యాంక్ బండ్ అయినా పోతాం. ఎటు పోతామో మాకే వీళ్ళు ఎటు అంటే అరే ఎటు పోదాం రా, ట్యాంక్ బండ్ నాకు చార్మినారా చెప్పుర్రా, ఎటు పోదాం. అలా అయితే ఏం చెప్తలేరు. ఎటు అంటే అటు పోతాం. ఇక బండి ఎటు పోతే అటు అందరు ఎందుకు అయినామంటే మంచిగా సూర్యుడు మా మొక్కలా కొడుతున్నాను అయినాం గాయస్. మంచిగా విటమిన్ డి అయినా విటమిన్ ఈ అని వస్తుంది వాడి ఇక్కడ అవుతున్నాము. మంచి ఎండ అయితే కొడుతుంది. దాని నుంచి శుభోదయం. లింగయ్య టిఫిన్స్ కాడికి అయితే వచ్చినాం. అగోరి లింగయ్య టిఫిన్స్. ఒక ప్లేట్ కూడా, ఒక ప్లేట్ ఇడ్లీ, మొత్తం అయితే టిఫిన్లు తింటున్నాం. టిఫిన్ తిని ట్యాంక్ బండ్ అయితే లింగయ్య టిఫిన్స్ కాడ అయితే ఉన్నాం. ఇప్పుడైతే చార్మినార్కి అయితే వచ్చినాం అనమాట. ఎగోరుగా దగ్గర నుంచి చూస్తే ఎగ్దాం ఉంది చార్మినార్. మస్తు అనిపిస్తుంది. చార్మినార్కి అయితే వచ్చినాం. ఇంకా చార్మినార్ ఫ్రంట్ వ్యూకి అయితే వచ్చేసినాం. అదే కదా చార్మినార్ ఎట్లుందో కామెంట్ చేయాలి. మస్తు అంటే మస్తు ఉంది. దగ్గర నుంచి చూస్తే చాలా పెద్ద ఉంది, దూరం నుంచి చూస్తే చాలా చిన్న ఉంది. ఈడైతే పోలీసులు కూడా ఉన్నారనమాట. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. అట్టుంది అనమాట. దోస్తులతోటి క్రేజీ ఫన్ ఉంది గైస్. వాళ్ళ మీద వచ్చి ఒకరినొకరిని తెచ్చుకుంటా, ఒకరినొకరిని పాట పాడుకుంటా వస్తున్నాం. అయితే ఫైనల్గా లింగా టిఫిన్ దగ్గర నుంచి ఇక్కడికి అయితే వచ్చేసినాం. చార్మినార్ కాడ అయితే అద్దాలు కొన్నా 150 అన్నాడు. 90కి మన 90కి ఆయన పడదంట రేటు, అందుకే 100 రూపాయలకి అయితే ఇచ్చిండు. చార్మినార్ కాడ అయితే కొన్నా 100 రూపాయలు. ఎట్లున్నా కామెంట్ చేయరు. ఇంకా చార్మినార్ కాడ అయితే ఫోటోలు దినా అవన్నీ ఇన్స్టాల్ వస్తాయి. ఎట్లున్నాయో చెప్పురు గైస్. మంచి మంచి క్రేజీ ఫొటోస్ అయితే దినా. ఇటు దింపిండు. నేను పేరు కేశవ్ అయితే దింపిండు. మస్తు వచ్చినాయి, క్రేజీ వచ్చినాయి. ఇప్పుడైతే చార్మినార్ నుంచి అయితే ఇంటికి పోతున్నాం. చార్మినార్ పోలీస్ స్టేషన్. ఇప్పుడైతే ఫొటోస్ వీడియోస్ అన్నీ చేసుకున్నాం. ఇక చూసుకొని మళ్ళీ ఒకసారి ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. 9 కాల్ మేము చార్మినార్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా, అందుకే చాలా తక్కువ ఉన్నారు పబ్లిక్. సో ఖాళీ ఉంది. అదే 7, 8కి వస్తే ఇది మొత్తం కుప్పలు జనాలు అయితే ఎగబడతారు. పార్కింగ్ అయితే ఆడ చేసినాం. బండి పోతున్నాం ఇక పార్కింగ్ కాడికి. కానీ క్రేజీగా అనిపిస్తుంది గైస్ మార్నింగ్ టైంలో. సాయంత్రం వస్తేనేమో లైట్లు పెడతారు. ఇప్పుడైతే లైటింగ్ లేదన్నమాట. బాయ్ చెప్పేసారు గైస్. చార్మినార్కి అయితే వెళ్ళిపోతున్నా. చార్మినార్ నుంచి ఇంటికి మన బండి ఇక్కడ పార్కింగ్ చేసిన అనమాట. ఇప్పుడైతే మా దోస్తు నడుపుతుండు ఫస్ట్ టైం నా బండి, ఎలక్ట్రిక్ బండి. అరే నడుపుతున్నావు ఎప్పుడన్నా? ఎప్పుడు నడపలే అంట, ఇదే ఫస్ట్ టైం. నేనైతే బండి ఇచ్చిన ఆయన చేతికి. హెవీ డ్రైవర్ వేసాడు బండి, హెవీ డ్రైవర్. బాయ్ బాయ్ చెప్పి మేము బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాం. అయ్యో మా అనమాట. ఏ ఖాళీ క్యాబ్ ఎగిరిపోతున్నాం. క్యాబ్ ఈడైతే పిజన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఒక 1000 పిజన్స్ ఉండొచ్చు ఇక్కడ. అగో తాడ్ల మీద దీని మీద ఫుడ్ అయితే వేస్తున్నారు అనమాట. మనం కూడా వేయొచ్చేమో తెలియదు కానీ ఇగో వైర్ల కాడ చూడండి. వాటికి షాక్ వస్తే ఎట్లనో ఏమో. వీడియో కూడా అడ్డం వచ్చింది వీడియో తీద్దామంటే. ఇగో ఎట్లనే కుప్పలు ఒక 1000 పైనే ఉంటాయి అనుకుంటా పిజన్స్. ఒక అంకుల్ అయితే వేస్తుండు. అరే వేద్దామా ఫుడ్ వేద్దామా? మేము ఫుడ్ అయితే వేసలేము కదా, పోతున్నాం ట్యాంక్ బండ్కి అయితే పోతున్నాం. ట్యాంక్ బండ్ కాడ ఫోటోలు డైరెక్ట్ అయితే ఫేమస్ ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది. కాశ్మీర్ ఫ్రూట్ హౌస్ అనే ఒకటి ఉంటుంది.
కానీ ఐస్ క్రీమ్ తిన్నది క్రేజీ ఉంటుంది. దీని పేరు ఏందో నాకు తెలియదు గైస్, మర్చిపోయినా. వరల్డ్స్ హైయెస్ట్ బిల్డింగ్ అయితే వచ్చింది. ఏంటంటే కేవ్ పార్క్ సికింద్రాబాద్ కాడ అవుతుంది. మస్తు చాలా పెద్ద ఉంది, తలకాయ ఎత్తి చూడాల్సి వస్తుంది. అయితే ఏరియాకి అయితే వచ్చేసినాం. యువర్ ఐస్ ఏమొచ్చింది నడుకొని మస్తు అయితే ఉంది. వైట్ కలర్ ఉంది. నైట్ వస్తే లైటింగ్, ఇప్పుడు వస్తే ఎండ కొడుతుంది. సన్ మొత్తం దాని మీద పడుతుంది అనమాట. మా ముగ్గురు కొద్దులు అయితే వెళ్ళిపోతుంది. మేము మంచిగా పోయిరు ముంగడ వేరు. మేమైతే వ్యూ చూసుకుంటూ వస్తున్నాము. కానీ క్రేజీ అయితే క్రేజీ ఉంది. ముగ్గురు కొద్దులు ఆ బండి మీద, ఇద్దరం కొద్దులు అయితే ఈ బండి మీద అవుతున్నాం. అది పెట్రోల్ వెహికల్, ఇది ఎలక్ట్రిక్ వెహికల్. వెళ్ళవని అరే నీరా కేఫేకి అయితే వచ్చేసినాం. ట్యాంక్ బండ్ నెక్లెస్ మొత్తం తిరుగుతున్నా ఇంటికి అయితే వెళ్ళిపోతాం. రేడా క్యామిల్ ఉన్నాయి, క్యామిల్ ఎక్కుతారా ఓలన్నా? క్యామిల్ నాకైతే క్యామిల్ ఇస్తున్నాయి. దిగాలంటే పవరాల కాడికి అయితే పోతున్నాయి. రన్నింగ్ చేస్తా అఖిల్ జగ్ నెక్లెస్ రోడ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ జస్ట్ ఇక్కడ వాకింగ్ చేద్దామని అప్పటి నుంచి కూర్చొని పిచ్చిలేస్తుంది. అందుకే జస్ట్ ఇక్కడ మీటింగ్ అవుతుంది, మంచి మీటింగ్ అవుతుంది. ఏం మాట్లాడుకుంటారో అర్థమవుతలే, పోయి గెలుపుదాం. ఇక్కడ అయితే ఆడే వాళ్ళు ఫోటో దిగుతాడంట, మధు వచ్చాడు. ఫోటోలు చేసి ఎటు పోదామో చెప్తాం. ఇప్పుడు అయితే నెక్లెస్ రోడ్ మొత్తం తిరిగేసినాం. ఫోటోలు తీసుకున్నాం, వీడియోలు తీసుకున్నాం. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. ఇదైతే సైక్లింగ్ అనమాట. 1 అవర్కి ఎంతనో ఉంటుంది మనకు తెలియదు. అది నెక్లెస్ రోడ్ అయితే వీడికైతే ఎండ్ అయిపోయింది అనమాట. కట్టుకురా, ఇది వీడికైతే ఎండ్ అయిపోయింది. ఇంకా ఇంటికైతే పోతున్నాం. అందులో ఛార్జింగ్ కూడా 40% ఉంది. ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి. 40% రెడీ 4 రోజులు అంట గాయస్. డబల్ డకర్ బస్ రా, మస్తు ఉంది గాయస్ డబల్ డకర్ బస్. గైస్ మీరు ఎప్పుడన్నా డబల్ డకర్ బస్ ఎక్కితే కామెంట్ చేయరు గైస్. నేనైతే ఒక్కసారి ఎక్కినా నెక్లెస్ రోడ్ మొత్తం ఒక రౌండ్ తిప్పుతుంది అనమాట. బండ్ల ఛార్జింగ్ కూడా తక్కువనే అయిపోయింది, కనిపిస్తుంది ఎండకి అట్లా అనమాట. ఇప్పుడైతే ప్యారడైజ్ కాడికి అయితే వచ్చినా. ఇగో ప్యారడైజ్లా బిర్యానీ ఎన్నిసార్లు తిన్నారో కామెంట్ చేయరు. నేనైతే 10-20 సార్లు తిన్నా బిర్యానీ ఇట్లా ప్యారడైజ్లా. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది, ఎందుకంటే నెయ్యితో చేస్తారు కాబట్టి మస్తు ఉంటుంది. కింద చాయ్ కూడా మస్తు ఉంటుంది. ఇంకా బస్సోడు వచ్చిండు అమ్మో. ప్యారడైజ్ సూపర్ బిర్యానీ గైస్, ప్యారడైజ్. ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసి బండి అయితే ఛార్జింగ్ పెట్టేసిన. సరే గైస్, బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.